కూడా రాముడు ఆదర్శం అంటారు కానీ రావణాసురుడు ఈయన గట్లనే ఈయనకు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్లా హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడు. నీకు హిట్లర్ ఎవడో నీకు ఎరికేనా అసలు? వాడు ఎన్ని లక్షల మందిని చంపిండో తెలుసా నీకు? హైడ్రా అనట హిట్లర్ ఫేవరెట్ పదమట. హైడ్రా అనేది ఒక హంతక ముఠ. ఆ ముఠాను హైడ్రా కాదా, హిట్లర్ హంతక ముఠాను ఆదర్శంగా తీసుకొని హైడ్రా పెట్టినా అని సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి చెప్తుండు. ఇక ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి నేను చెప్తా ఒక మాటలో. ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఎవడన్నా కూలగొట్టి సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఆడరా, నాకు అర్థం కాదు. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ అట. ఇరాను ఇజ్రాయిల్ లెక్క తయారైంది మా తెలంగాణ అని చెప్పుకుంటాడు సిగ్గులేనోడు. ఇంతకంటే పిచ్చోని ఏమనాలి? నేను ఏమన్నా తిడదామంటే కూడా నోరు వస్తలేదు నాకు. నేను మీ అందరిని అందుకే దండం పెట్టి చెప్పేది, సరే ఇవాళ దురదృష్టవశాత్తు తెలంగాణకు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకో 2 ఏళ్ళు కాంగ్రెస్ అనే ఈ దరిద్రాన్ని దేశం మొత్తం వదిలించుకున్నారు. కానీ ఈ దరిద్రాన్ని మనోళ్ళు కొంతమంది ఆయనతో నమ్మి నెత్తి మీద రుద్దుకున్నారు. ఇంకో 2 ఏళ్ళు భరించక తప్పదు. కానీ మనం కొన్ని పనులు చేసుకోవచ్చు. ఈ లోపల మన పార్టీని మంచిగా చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న అల్కలు, చిన్న చిన్న అసంతృప్తులు ఉంటే వాటిని సెట్ చేసుకోవచ్చు. తమ్ముడు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు బాగా మాట్లాడిండు. ఏమన్నాడు? కాదు అసలు ముచ్చట చెప్పనీరు, సపట్లు వెళ్ళకూడదు రావు. మంచిగానే చెప్పిండు. ఏం చెప్పిండు? మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే లంగలలో కలిసిపోయిండు అని చెప్పిండు దానం నాగేంద్ర. చెప్పిండా? మరి మీరేం చెప్తారు? ఖైరతాబాద్ వాళ్ళు ఆయన లంగలలో కలిసిపోయిండు. మీరు మొత్తం కలిపితే 2,50,000 ఓట్లు మీ నియోజకవర్గంలో. ఎంత? 3 లక్షల. సరే 3 లక్షలు అనుకో. బూతులు ఎన్ని? 245. 245 బూత్లు, 3 లక్షల ఓట్లు, 2,90,000 ఓట్లు. అంటే ఎన్ని ఇండ్లు ఉంటాయి ఖైరతాబాద్లో? 1,00,000 ఇండ్లు ఉంటాయా? ఇంటికి 3 అనుకో, అంతే కదా? ఇంటికి 4 ఉంటారా? సరే 75,000 ఇండ్లు, 75,000 అంతే కదా? 6 డివిజన్లు, 75,000 ఇండ్లు, 3 లక్షల ఓట్లు. అంటే డివిజన్కి ఎన్ని ఇండ్లు? 15,000 ఇండ్లు ఉంటాయి. 12 నుంచి 15,000. మరి నేను అడుగుతున్నా మా సోదరులను, జర్ర లొలిపెట్టే కక్క, జర్ర ఈయనొక్క మాట ఇదొక్కటి మనసుకి ఎక్కించుకో. ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే వేయండు, కాంగ్రెస్లో వచ్చిండు, ఆయనకి ఏం ఆశ చూపెట్టినో పోయిండు. మరి నేను అడుగుతున్నా మన పార్టీ నాయకులను, కార్యకర్తలను, ఇంటింటికి పోయి చెప్పాలనా లేదా మనమే? ఇట్లా ఎమ్మెల్యే ఇట్లా గలీజ్ పని చేసిండు, మరి మనం పార్టీని కాపాడుకోవాలి. 12,000 ఇండ్లు ఒక్కొక్క డివిజన్, 12,000 గడపలు ఎక్కాలి, దిగాలి. ఒక్కొక్క ఇంట్లో 3 లేదా 4 ఉంటారు. 36,000 నుంచి 50,000 మంది ఉంటారు. మీరు ఇప్పటి నుంచి మనం అనుకుంటే, ఇప్పటి నుంచి గట్టిగా తగులుకుంటే, ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసిండు, గెలిచిండు. పార్లమెంట్కి ఎక్కడికి వెళ్ళి పోటీ చేసిండు, చేయి గుర్తు మీద చేసిండా లేదా? అది కండువ వేసుకొని తిరిగిండా లేదా? మరి రేపో మాపో పీక్తుందా లేదా? పదవి పోతుందా లేదా? పక్కా జాతా, ज़्यादा वक्त नहीं है, पक्का जाता. खैरताबाद में इलेक्शन बहुत ही जल्द आ जाता, जल्द से जल्द आता. మీరు అందుకే నేను చెప్పేది, దయచేసి ఇప్పటి నుంచే మీరు చాలా చాలా స్పిరిటెడ్గా, చాలా చాలా హుషారుగా, మీరు ఎక్కడికి ఏ డివిజన్ కా డివిజన్ పనిచేయాలని శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్తే ఉత్తగానే ఆయనకు పని లేక చెప్పలే, ఇది పెట్టుకొని మనసులో పెట్టుకునే చెప్పిండు. ఆడ ఎలక్షన్ వస్తుంది, మీరు మొత్తం తిరుగుతామంటే నడవది, ఎవరి డివిజన్ వాళ్ళు గట్టిగా చేసుకోండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఇప్పుడు మీకు 200